ఇక నల్గొండ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ పలు ప్రాంతాలలో తనిఖీలు చేసి వాటిలో తేడా ఉండడం వల్ల దానికి సంబంధించిన సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేశారు. అనంతరం నల్గొండ జిల్లా దేవరకొండ రోడ్డులో గల ప్రాంతంలో తనిఖీల్లో భాగంగా అక్కడ జరిగిన 6 టన్నులకు గాను 20 తేడా ఉండడంతో సంబంధిత సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేశారు. ఇప్పుడు వెయిబ్రిడ్జ్ అనేది మనం ఫస్ట్ దాంట్లో ఎసెంట్రిసిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎసెంట్రిసిటీ టెస్ట్లో భాగంగా వెహికల్ను ఒక 3 పొజిషన్స్ టు 6 పొజిషన్స్ మధ్యలో డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఆ డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టినప్పుడు అది వితిన్ పర్మిసిబుల్ లిమిట్స్లో కాకుండా అధికంగా చూపించినట్లయితే వాటి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు ఈ వెహికల్ పెట్టినప్పుడు మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 16,150 కేజీలు చూపిస్తున్నది. మినిమం వాల్యూ వచ్చేసి 16,100 కేజీలు చూపిస్తున్నది. వేరియేషన్ వచ్చేసి 50 కేజీలు ఉంది కాబట్టి ఈ వెయిబ్రిడ్జ్ అనేది 50 కేజీలు చూపించడం అనేది బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్ కాబట్టి దాని మీద అదొక వైలేషను. అది కాకుండా మళ్ళీ మనము టన్స్ పెడతా ఉన్నాము స్టాండర్డ్ వెయిట్స్ మీరు చూస్తున్న విధంగా. ఈచ్ వచ్చేసి ఒక్కొక్కటి 1000 కేజెస్ ఉంటుంది. అలా పెడుతున్న కొద్దీ 1000 కేజీల దగ్గర 2000 దగ్గర 5 కేజీస్ చూపించింది, 3000 దగ్గర 10 కేజీలు చూపించింది, 4000 దగ్గర 15, 5000 దగ్గర 20 కేజీలు అలా చూపించింది. సో ఇదే ఇప్పుడు 5 టన్నులకు 20 కేజీలు అనేది ఖచ్చితంగా బియాండ్ చట్టం ప్రకారం బియాండ్ ఎంపీఏ కాబట్టి ఈ 2 వైలేషన్స్ ఆధారంగా వాటి మీద కేసు నమోదు చేశాము. అంతేకాకుండా ద వెయిబ్రిడ్జ్ ఇండికేటర్ అనేది సీజ్ చేస్తాము.